మహాశివరాత్రి రోజున ఉపవాసం అనేది చాలా ప్రధానమైనది. ఈ ఉపవాసం అంటే ఏంటి? అసలు ఈ ఉపవాస శబ్దానికి అర్థం ఏంటి అంటే ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము. ఈ ఉపవాసం అనే శబ్దానికి తినకుండా ఉండడము అనే కంటే కూడా ఆ భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది చాలా ప్రధానం. భగవంతునికి దగ్గరగా ఉండాలి అని అంటే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనగా మనం ఈ లోకంలో చెప్పేటువంటిగా ఏమీ తినకుండా ఉండడం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటారు. శరీరం సహకరించింది, శరీరానికి ఎలాంటి రోగాలు లేవు అనుకునే సందర్భంలో ఉపవాసం చాలా విశేషంగా చెప్తారు. ఉపవాసం ఎంతసేపు ఉండాలి అని కొంతమందికి సంశయం ఉంది. ఈ మహాశివరాత్రి అంతా కూడా ఉదయం లేచి తల స్నానం చేసుకొని గంగా నది స్మరణం చేస్తూ తల స్నానం చేయాలి. గంగా 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 అనే మంత్రం చెప్పుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన తల స్నానం చేసి స్వామిని ఆరాధనకు ఉద్యుక్తులం కావాలి. అలాంటి మహాశివరాత్రి రోజున ఏమేం నియమాలు ఉంటాయి, ఉపవాసం ఎప్పటి వరకు ఉండొచ్చు అని కొన్ని సంశయాలు ఉంటూ ఉంటాయి కదా. ఆ సందర్భంలో ఈ ఉపవాసం అనేది మీకు శరీరం స్వాధీనంలో ఉంటే మీకు తెల్లవారి వరకు ఉపవాసం ఉండడం చాలా విశేషం. మహాశివరాత్రి అంతా కూడా సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు ఉపవాసం చాలా విశేషం. తర్వాత జాగరణ, రాత్రంతా కూడా పడుకోకుండా ఉండి స్వామిని స్మరిస్తూ ఉండడం. ఇవి రెండే విశేషాలు. దీంట్లో శరీరాన్ని చూసుకొని మంచినీళ్ళు కానీ, పాలు కానీ, లేకపోతే ఎతికించిన ఫలాలు కానీ ఏవైనా తీసుకొని ఉపవాసంగా కూడా భావన చేసుకోవచ్చు.